నుంచి నాకు ఫ్రెండ్షిప్స్ అనేవి చాలా రేర్. మా చెల్లైతే తన ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకొచ్చి అమ్మకి ఇంట్రడ్యూస్ చేసేది. బట్ నేను అమ్మ దిస్ ఈజ్ మై ఫ్రెండ్ అని చెప్పిన మూమెంట్స్ చాలా రేర్. దెన్ కాలేజ్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీథింగ్ చేంజ్డ్. సడన్ గా నాకు చాలా ఫ్రెండ్స్ వచ్చారు. అండ్ మేబీ బికాస్ ఫ్రెండ్షిప్స్ వాజ్ సంథింగ్ ఐ ఆల్వేస్ వాంటెడ్, ఐ గేవ్ ఇట్ మై ఆల్. వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ అవసరం వచ్చినా నేను ఉండేదాన్ని. బేసికల్లీ ఫ్రెండ్షిప్స్ అంటే బీయింగ్ దే ఫర్ ఈచ్ అదర్ అనుకున్నాను. బట్ కొంచెం టైం తర్వాత ఒక విషయం అర్థమైంది. ఫ్రెండ్షిప్ అనేది ఒక్క పర్సన్ ఎఫర్ట్ తో నడిచే బండి కాదు అని. నువ్వే మెసేజ్ చేయాలి, నువ్వే కాల్ చేయాలి, నువ్వే కేర్ చేయాలి, నువ్వే ప్లాన్ చేయాలి. ఎట్ వన్ పాయింట్ ఇట్ గెట్స్ ఎగ్జాస్టింగ్ అండ్ దాట్స్ వెన్ ఐ స్టెప్డ్ బ్యాక్. కొన్ని ఫ్రెండ్షిప్స్ ఎండ్ అవ్వడానికి ఏవేవో రీజన్స్ అవసరం లేదు, ఒక సైడ్ నుంచి ఎఫర్ట్స్ ఉంటే చాలు. అప్పటి నుంచి నేను ఫోర్స్ చేయడం మానేసా. ఉండాలి అనుకునే వాళ్ళు ఉంటారు, వెళ్ళాలి అనుకునే వాళ్ళు వెళ్తారు. ఎవరిని పట్టుకుని ఉండాల్సిన అవసరం లేదు. అర్థమైంది అనుకుంటా.